మొత్తం ఎంత కట్టమన్నారక్క? చాలా డబ్బులు కావాలి నందిని. ఇప్పటికే సాగర్ 5,000 దాకా కట్టాడు. ఇంకా 1,00,000 రూపాయలు పే చేయాలి. అంటే మొత్తం ట్రీట్మెంట్ అయ్యేలోపు ఒక 3 లక్షలన్నా అవుతుందా అమృత? ఎంత అవుతుందో కరెక్ట్గా తెలీదు. మరి అంత డబ్బు ఎలా తీసుకొస్తావు? ఏమైనా ఆలోచించావా? ఎలాగైనా తీసుకొచ్చి కట్టాలి సుబ్బు. లేకపోతే నాన్న మనకి దక్కరు. అంత డబ్బు ఒక్కసారిగా ఎవరిస్తారు అమృత? విక్రమ్ ఇస్తానన్నాడు సుబ్బు. డబ్బులు తీసుకొచ్చి ఇవ్వబోతుండే నేనే వద్దని వెనక్కి పంపించాను. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఎలాగైనా నాన్నను కాపాడుకుంటాను సుబ్బు. అక్క, మా ఆయనకేదో అర్జెంటు పనుందని షాప్కెళ్లారు. కాసేపట్లో ఇక్కడికి వస్తారు. అప్పుడు అడుగుతాను. అవునమ్మా, వెంకట్రావుని ఎక్కడి నుంచైనా తీసుకురమ్మని అడుగుదాం. నందిని, మీ ఆయన ప్రయత్నిస్తే తప్పకుండా అమౌంట్ సర్దుబాటు అవుతుంది. కొడుకైనా అల్లుడైనా మీ ఆయనే కదా. ఎలాగైనా ఒప్పించి డబ్బు తీసుకురమ్మని చెప్పు. ఇలాంటి సమయాల్లోనే ఆదుకోవాలి. అలాగే అక్క, ఆయన రాగానే అడుగుతాను. అక్క, ఇంటి నుంచి నీకు బట్టలు తీసుకొచ్చాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ ఇంజెక్షన్ మా దగ్గర లేదు, బయటకెళ్ళి తీసుకొస్తారా? అలాగేనండి. ఓకే. అమృత, నేను కూడా వస్తాను. వీడెందుకు చేస్తున్నాడు? హాయ్ భూపతి, చెప్పరా ఎలా ఉన్నావు? అవును, నీకెలా తెలుసు? నువ్వు విన్నది నిజమే. అమృత పెళ్ళి అయిపోయింది. ఆ దరిద్రం వదిలిపోయింది. ఇక్కడి నుంచి ఫుల్ హ్యాపీస్. ఒరే లడ్డు, ఎక్స్ట్రాలు చేస్తే చంపేస్తాను రోయ్. హోటల్ ముందు కార్ ఆగింది. క్యాటరింగ్ ఆర్డర్ కోసం కస్టమర్ వచ్చాడా? ఆ అమృత విక్రమంలో పెళ్లి భోజనాలు వేస్ట్ అయ్యి 30,000 ఊస్టింగ్. వీడి కస్టమర్ అయితే కవర్ చేసుకుని పోయిన డబ్బులు తిరిగి సంపాదించుకోవచ్చు. కస్టమర్ ఫోన్లో టాకింగ్ కదా, మనం కాస్త వెయిట్ చేద్దాం. అలాగే భూపతి, నిశ్చితార్థానికి ముందే పార్టీ ఇస్తాను, సరేనా? బాయ్. సార్ నమస్తే. ఏ అవతార్, సుబ్బలక్ష్మి లవర్, నువ్విక్కడేం చేస్తున్నావు? సుబ్బలక్ష్మి హోటల్. ఏంటి, సుబ్బలక్ష్మి హోటల్ పెట్టిందా? సుబ్బలక్ష్మి కోసం నేనే హోటల్ పెట్టాను. నువ్వు చాలా మారిపోయావు అవతార్. ఒక వెహికల్ 2 డ్రైవర్లు, ఒక అమ్మాయి 2 లవర్లు ఉంటే పరిస్థితి నాలాగే ఉంటుంది. సరే సరే, ఒక స్ట్రాంగ్ టీ కొట్టు. కొడతాను, కానీ నేను మీకు డౌట్ కొడతాను, చెబుతారా? ఏంటది? అడుగు. ఆ రోజు అమృత ఫోటో పట్టుకొని మీ ఇంటికి వస్తే హమ్ ఆప్కే హై కౌన్ ఫ్యామిలీ లాగా నన్ను అందరూ పట్టుకొని చెత్త కొట్టారు. కారణం ఏంటి? మరి నా లవర్ రేణుకున్నప్పుడు అమృత గురించి అడిగితే కొట్టరా? అంటే రేణుక లేనప్పుడు అడిగితే కొట్టేవాళ్ళు కాదా? అప్పుడు ఇంకా ఎక్కువ వాయించేవాడిని. ఏ ఏ ఏ ఎందుకని?
ఇప్పుడు నీకు అవన్నీ చెప్పాలంటే నేను చాలా ఫ్లాష్ బ్యాగులు చెప్పాలి. ముందు ఒక స్ట్రాంగ్ టీ పట్టుకురా. రెండెందుకు, ఒకటి చాలు. రెండోది నాకు. అవును, అమృత ఫోటో పట్టుకుని ఎందుకు తిరిగావు? అమృతం చంపమని విక్రమ్ బాయ్కి సుపారీ ఇచ్చిన మనిషి కోసం. అదెవరో కనుక్కున్నావా? ఆ మిస్టేక్ అనుకోలేకనే కదా ఇక్కడ హోటల్ పెట్టింది. అమృతం చంపమని సుపారీ ఇచ్చింది ఎవరో కాదు, నేనే. ఏంటి? అమృతం చంపమని సుపారీ ఇచ్చింది మీరా? అవును. అంటే అమృతం చంపమని ఆ రోజు అడ్రస్ చెప్పి నాతో ఫోన్లో మాట్లాడింది మీరేనా? అవును, నేనే. అంటే సుపారీ ఇచ్చిన కృష్ణమూర్తి మీరేనా? నాకు తెలుసు, ముందు నుంచి డౌటే. నా పేరు కృష్ణమూర్తి కాదు, వికాస్. మరి ఆ కృష్ణమూర్తి? అమృత నాన్న పేరు కృష్ణమూర్తి. అది చస్తే నా పేరు బయటపడకుండా దాని నాన్న మీదకి వెళ్తుందని ప్లాన్గా పేరు మార్చి చెప్పాను. వామ్మో, మరి అమృతికి మీకు సంబంధం ఏంటి? దానికి నాకు గొడవ జరిగింది. ఆ విషయంలో దాన్ని కిడ్నాప్ చేశాను. ఆ మ్యాటర్ బయటపడితే డేంజర్ అని దాన్ని ఫినిష్ చేద్దాం అనుకున్నాను. మరి ఇవన్నీ సుబ్బలక్ష్మికి తెలుసా? అసలు ఈ విషయాలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి సుబ్బలక్ష్మే. అమ్మో, ఆ అమృతికి ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయని తెలిస్తే అసలు చంపడానికి డీల్ తీసుకునేవాడినే కాదు. నాకింత డౌన్ఫాల్ ఉండేదే కాదు. ఇప్పుడు ఏమైందని? ఆ అమృత్తో పెట్టుకుంటే ఎవరైనా మటాషే, కానీ మీ విషయంలో మాత్రం అలా జరగలేదు. రివర్స్లో మీరే అమృతను మటాష్ చేయాలని చూశారు. గ్రేట్. సరే, నేను వెళ్తాను. చిల్లరా ఉంచుకో. ఒక్క నిమిషం. ఇన్ని రోజులు అమృత అసలు ఫ్లాష్ బ్యాగులు తెలియక పిచ్చివాడిని అయ్యాను. ఇప్పుడు నా క్లారిటీ వచ్చింది. అమృతికి నీకు సంబంధం ఏంటి క్లారిటీ, ఎందుకు చంపాలనుకున్నారో క్లారిటీ, మీ లవరు రేణుక క్లారిటీ, మీకు కాబోయే మామ ఎంపీ గంగాధరం క్లారిటీ, మీరు గుళ్ళో ఎందుకు టెన్షన్ పడ్డారో కూడా క్లారిటీ. గుళ్ళో నేను టెన్షన్ పడ్డాం నువ్వెప్పుడు చూసావు? చూడ్డం కాదు స్వామి, టెన్షన్తో తల బద్దలైపోయింది. నువ్వెందుకు టెన్షన్ పడ్డావు? ఆ పెళ్లికి నేనే క్యాటరింగ్ కదా స్వామి. అవును స్వామి, శాంతి పూజ జరిపించడానికి మీరు గుడికొచ్చారు కదా. గంగాధరం గారు, మీరు, మీ లవరు రేణుక అందరూ అమృత కోసం వెయిట్ చేశారు కదా. అప్పుడు అమృత పెళ్లి ఆగిపోతుందని బాగా టెన్షన్ పడ్డాం స్వామి. చూడవుతార్, మ్యాటర్ ఎలాగూ ఓపెన్ అయిపోయింది కాబట్టి అమృత్తో నా రిలేషన్షిప్ గురించి అన్నీ ఓపెన్గా చెప్పాను. మళ్ళీ ఎక్కడైనా వాగావో? వాగడమా? అమృత విషయాలు నేను అస్సలు పట్టించుకోను. అసలు పట్టించుకున్నందుకే కదా నాకు ఈ హోటల్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అమృత విషయాలు తలదూరిస్తే ఈ హోటల్ పోయి చేతిలోకి తట్టా బుట్టా వస్తుంది. అమ్మో పాపం, ఆ విక్రమ్ పరిస్థితి చూశారు కదా, అల్లాడిపోతున్నాడు. వాడికేమైంది? అమృతని పెళ్లి చేసుకున్నాడు కదా. పెళ్ళా? విక్రమ్ అమృతల పెళ్లి కాలేదుగా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును స్వామి, విక్రమ్ అమృతల పెళ్లి చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. ఏంటి స్వామి అంత షాక్ అయ్యారు? అసలు ఏం జరిగిందో చెప్పు.
టవల్ వదిలితే చెప్తాను. అమృత 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 అలా అమృత విక్రమంలో పెళ్లి ఆగిపోయింది. నాకిన్ని షాకులు ఇచ్చాడు. అమృత విక్రమంలో పెళ్లి జరగలేదని నేను ఒకే ఒక్క షాక్ ఇచ్చాను. ఇంత సీరియస్గా వెళ్ళిపోయాడేంటి? పెళ్ళైపోతే మన జోలికి రాకుండా ఏ దుబాయో సింగపూరో వెళ్ళిపోతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి? వద్దమ్మా, ఇక చాలు. అదేంటి నాన్న, 2 ముక్కలు తిని చాలంటే ఎలా? చచ్చుపడిపోయిన మీ కాళ్ళు చేతులు తిరిగి రావాలంటే ఫ్రూట్స్ బాగా తినాలి. బాను, నాన్న అలాగే అంటాడు, నువ్వు తినిపించు. ఏమండి, మీకు మీ నాన్నంటే ఎంత ప్రేమండి. ఎలాగైనా నాన్న త్వరగా కోలుకోవాలి బాను. వికాస్ పెళ్ళి నాన్న చేతుల మీదుగా జరగాలి. ఏంటి మామయ్య గారు, మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఏం లేదమ్మా. నాన్న, మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. మీకు పూర్తిగా నయమై వికాస్ రేణుకల పెళ్లి కల్లా హ్యాపీగా లేచి నిలబడతారు. చూస్తూ ఉండండి. ఈ కొంచెం తినండి మామయ్య గారు. మామయ్య గారు, ఆ అమృత గురించి అస్సలు తలుచుకోవద్దు. వికాస్ రేణుకల నిశ్చితార్థం జరగాలని కోరుకోండి. మీ సహకారం లేకపోతే వాడి పెళ్లి చేయగలమా? మా వల్ల అవుతుందా చెప్పండి? చెప్పాను కదమ్మా, నిశ్చితార్థం రోజున నేనేమీ మాట్లాడను. మీరు నా తండ్రి లాంటి వారు కాబట్టే మిమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నాను. ఇప్పుడే కాదు, జీవితాంతం ఇలాగే చూసుకుంటాను మామయ్య గారు. ఈ ఒక్కటి వద్దమ్మా. రే శంకరం, వికాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు, వినిపించడం లేదా? వికాస్ ఇంట్లో లేడు నాన్న, బయటికి వెళ్ళాడు. లేదండి, వికాస్ పిలుస్తున్నట్టుగా నాకు వినిపించింది. అవునవును, నాన్నకి చెవులు బాగా పనిచేస్తున్నాయి బాను. సరే పదండి, వాడు పిలుస్తున్నాడుగా. నానా, వికాస్తో మాట్లాడొస్తాను. బాను, నువ్వు నాన్న దగ్గరే ఉండు. వద్దులేరా,
నన్ను ఇక్కడే ఒంటరిగా కాసేపు ఉండివ్వండి. సరే నాన్న, పద బాను. రేయ్, అమృత పెళ్ళి అయిపోయింది కాబట్టి మీ విషయంలో రాజీ పడ్డాను. అదే నా మనవరాలి పెళ్ళి కాకుండా ఉంటే మీ సంగతి తేల్చేవాడిని. ఛే, ఎక్కడ చచ్చారు వీళ్ళు? ఏంటమ్మా ఇందాకటి నుంచి పిచ్చి పెట్టినట్టు అరుస్తుంటే వినిపించట్లేదా? లాన్లో ఉన్నావులేరా, ఏంటంత కంగారుగా ఉన్నావు? ఏమైంది? కొంప మునిగింది. నా తలరాతో పెళ్లి రాత ఉందో లేదోనని డౌట్గా ఉందానా? రేయ్, ఏంట్రా అలా మాట్లాడతావు? ఆ కోయిదోరెవడో నీ జాతకం చూసి నీకు 2 పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పాడన్నావు కదరా. 2 పెళ్ళిళ్ళు. ఇక్కడ ఒక్క పెళ్లికే దిక్కులేదు. అసలు ఏమైందో చెప్పరా ముందు. అమృత విక్రమ్ పెళ్లి చేసుకొని మనకు అడ్డు లేకుండా వెళ్ళిపోతుంది అనుకున్నామా? అవును, ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది కదా, మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు? అమృత పెళ్ళి అయిపోయిందనే కదా తాతయ్య మనసు కూడా మార్చుకున్నాడు. అసలు విషయం చెప్తే షాక్ అవుతారు. విక్రమ్ అమృతల పెళ్లి జరగలేదు. ఏంట్రా నువ్వు చెప్పేది? పెళ్లి జరిగిందని చెప్పావు కదరా. నేను అలాగే అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో పెళ్లి ఆగిపోయిందంట. విక్రమ్ గాడికి అమృత అంటే పిచ్చి. పెళ్ళి అవగానే హనీమూన్ ఫ్లైట్ ఎక్కేస్తారు, ఇక్కడ నేను పెళ్లి పీటల మీద ఎక్కేస్తాను అనుకున్నాను. అంతా రివర్స్ అయిపోయింది. ఆ సాగర్ గాడు వచ్చి పెళ్లి ఆపేశాడంట. అమృత విక్రముల పెళ్ళి ఆగిపోయిందా? సాగర్ వచ్చి ఆపేశాడా? ఏంటోనమ్మా, ఆ దరిద్రం పెళ్లి జరిగితే దాని కన్ను మన మీద ఉండదు, మన గురించి ఆలోచించదు అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏదీ జరగలేదు.